नमस्कार अंडी मैं सूर्य कुमारी हूँ। नमस्ते जी। आज मैं टमाटर कैसा ग्रो हुआ वो दिखाना चाहती हूँ। मैंने किस तरह इसको ग्रो किया वो सब बता रहे हैं। इवన్నీ टमाटा ప్లాంట్స్ నేను పెట్టాను. ఇది ఎలా పెట్టాను ఎంత వచ్చిందో అది మీకు చూపిందామని నేను వీడియో తీస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ ఈ బ్యాగ్ కొని చూసారా, దీన్ని నేను ఒక 1 ఫీట్ లోతు ఉన్న బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఎక్కువ లోతు ఉంది, 1 ఫీట్ లోతు ఉంది. తర్వాత ఈ పొడవు అండి 8 ఫీట్ ఉంటుంది. ఈ వెడల్పు ఏమో 2 ఫీట్ వెడల్పు. దీనిలో నేను ఏం చేశానంటే ఒక అంగుళం మేరకు మట్టి వేసానండి కింద. ఆ పైన మొత్తం అంతా కూడా నేను డ్రై లీవ్స్ వేస్తాను. బాగా ఎక్కువ డ్రై లీవ్స్ వేసేసి మళ్ళా ఒక అంగుళం మేరకు మట్టి వేస్తాను. మళ్ళీ డ్రై లీవ్स వేసి मल्ला एक अंगुलम मेर की मट्टी वेस्ती। इसमें मैंने पहले 1 इंच का मिट्टी डाल के उसका ऊपर पूरा ड्राई लीव्स डाल दिया। सब इस तरह भी डाल दिया। सब डाल के फिर थोड़ा सा मिट्टी डाला, फिर और ड्राई लीव्स डाल दिया। ऐसा 1.5 मंथ मैंने छोड़ दिया। छोड़ने के बाद फिर उसका ऊपर मैंने किचन वेस्ट डाल दिया। पूरा ये बैग मतलब पूरा ऊपर ऐसा मैंने स्प्रेड करके किचन वेस्ट डाल दिया था। उसका ऊपर ఒక అంగుళం మేరకు మళ్ళీ మట్టి వేసేసి వదిలేసింది. అలాగ 10 రోజులు వేసేసి ఆ తర్వాత నేను ఈ టమాటా ప్లాంట్స్ చూసారా, ఇవి ఇంతంత ప్లాంట్స్ అప్పుడు నేను దీంట్లోని పాతేనండి. వేరే నేను కుండీలోని విత్తనాలు వేసాను. అవి మనకి ప్లాంట్స్ వచ్చాక తీసి మళ్ళీ దీంట్లో నేను వేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ చెట్లు ఎంత బాగా పెరిగినాయి అంటే మరీ పెద్ద స్థలం కావాలి, పెద్ద లోతుగా ఉండాలనేది లేకుండా మనకి అందుబాటులోని ఏది ఉన్నా దాంట్లో కూడా వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. మన వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి గ్రో అవుతాయి అనేది నేను ఎక్స్పీరియన్స్గా తెలుసుకుని నేను మీకు చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా పెంచుకుంటారని ఉద్దేశంతో నేను ఎలా పెంచుకుంటున్నాను, ఎలాగ నేను గ్రో చేస్తున్నాను, ఎలా నేను హార్వెస్ట్ చేస్తున్నాను అది మీకు చెప్పడం కోసం చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా బాగా దిగిందండి, కాకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏమిటంటే ఈ కాపంతా అయిపోయేటప్పటికి మనం మళ్ళీ వేరే మళ్ళీ తయారు చేసుకున్నట్టు సీడ్స్ వేసుకుని మళ్ళీ మనం ప్లాంట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఇంకా వేరే చోట మనం పెంచుకుంటుంటే మనకి రెగ్యులర్గా టమాటాలు వస్తాయి. ఎక్కువ మొక్కలు ఏం నాటండి, నేను ఓన్లీ 4 ప్లాంట్స్ పెట్టండి. इसमें 4 प्लांट्स लगा दिया। इतना बढ़िया है, ये आप सबको इंटरेस्ट आएगा दिखाने को करके मेरे दिखा रहे हैं। इस तरह हम लोग घर में वेजिटेबल्स फ्रूट्स ऐसा हार्वेस्ट कर सकते हैं। ఏలూరులో రండి, మనకి వెజిటబుల్స్ వల్ల మరి ఆ మందులు పురుగుల మందులు వేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్తున్నారు కదా, అలాగా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం. బయట మందులు వాడటం వల్ల పురుగుల మందులైనా ఏదైనా, నేను పురుగుల మందులు కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, అవే వేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ నేను చూపించేది చెప్పేది ఏంటంటే మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. కొంచెం సమయం, రోజుకి 1 గంట మనం గార్డెన్కి సమయం ఇస్తే మనకి చాలా మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటాం. అది మీకు చెప్పడం కోసం నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు మట్టి కూడా మనం ఎక్కడి నుంచో మోసుకుని రావట్లేదు, తెచ్చుకోలేదు. తర్వాత మనం కొంచెం నేను దీంట్లో ఏమేసానంటే లాస్ట్లో మొక్క పెట్టేటప్పుడు మాత్రం మాగిన పశువులు ఎరువు పెట్టాను. అంతకు మించి ఇంక నేను వేసింది లేదు. వారానికి ఒకసారి నేను పెద్దలు ఇస్తూ ఉంటాను. దానివల్ల చాలా బాగా మనకి పోతా కిందే బాగా दिखते में एक ऑयल देखिए वो कैसे बनाना है, वो भी मैंने वीडियो निकाल के रखा है, देखिए आपको दिखा रही हूँ. ఇదిగో చూడండి, టమాటాలు ఎంత బాగా వచ్చినాయని మీకు ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఎలా దిగినాయో మీకు చూపిస్తున్నాను.
లోపల లోపల ఆకుల లోపల కంటే ఇదిగోండి. నేను ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇది చూసారా, లోపల చూసారా, ఇవి నేను పచ్చిగా ఉండగానే మీకు ఎందుకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చినాయి అని అంటే, ఇవి అన్నీ ఒక్కసారి తయారైపోయినాయి కావు కదండి, ముగ్గుతూ ఉంటే హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా. మీకు ఇలా నేను పిందులు దిగినప్పుడు అయితే అన్నీ ఒకసారి చూపించడానికి వీలు ఉంటుందని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. నాకు చూపించడంలో అర్థం ఏంటంటే, మనము ఇంట్లోని ఎంత బాగా పెంచుకోవచ్చు అనేది మీకు చెప్పడం కోసం నేను ట్రై చేస్తున్నానండి. మనం ఇంట్లోనే వేసుకుని పెంచుకుని మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆనందం చాలా చాలా అనిపిస్తుంది. తర్వాత కూరలు కూడా నుండి చాలా టేస్ట్గా ఉంటాయి. మనము ఇంట్లో పండించుకున్న వాటితోటి కూరలు వండుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఇవ్వండి టమాటాలు, ఇది చూస్తున్నారా, ఇదండి నేను మరొక మడి తయారు చేస్తున్నాను. మళ్ళు ఎలా తయారు చేసుకోవాలంటే మీరు చూసారా, ఈ మెటీరియల్ నేను మీకు ఇది స్టార్టింగ్లో నేను ఎలా వేసాను ఏంటనేది కూడా నేను వీడియో తీసాను, అది కూడా పెడతానండి. ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ అండి. ఇది పీవీసీ అంటారు కదా, ఆ షీట్ ఇది ఒక డోర్ పాడైపోయింది. మా బాత్రూమ్ డోర్ పాడైపోతుంది. దానికి ఇలాగా వాళ్ళు స్టిక్ చేశారు. ఇది పైన ఇది ఇలా యూజ్ చేసింది. దాని వెనకాల ఫ్లవర్స్తో ఉన్న షీట్ ఒకటి వేసారు, అది దీని కింద వేసేసాను. ఇదిగోండి, ఇది ఈ కింద ఇటుకలు పెట్టానండి. మరలా డైరెక్ట్ నేల మీద అయితే మనకి ఎండాకాలము ఎండ తగిలేస్తుంది డైరెక్ట్గా, అందుకని కింద అంతా ఇటుకలు వేసి ఆ ఇటుకల మీద ఈ చక్రంలా తయారు చేసామండి. ఇది ఇలా చక్రం కింద తయారు చేసి దీన్ని ఇలా చుట్టూ పెట్టేసి పెట్టాము, అంటే ఇది కదిలిపోకుండా ఉంటుందని చెప్పి. దానిపైన నేను కొంచెం మట్టి వేసానండి, చాలా కొంచెం వేసాను మట్టి, మొత్తం డ్రై లీవ్స్ వేసాను. ఇప్పుడు నేను దీని మీద మట్టి వేసేసి వదిలేస్తాను. అప్పుడు మనకి మంచి ఎరువు తయారైపోతుంది. ఇప్పుడు నేను దీనిపైన మట్టి వేసేసి ఆ పైన కిచెన్ వేస్ట్ వేసి మరలా ఆ పైన కొంచెం మట్టి జల్లేసి వదిలేస్తే మనకి చాలా మంచి ఎరువు అవుతుంది. ఇందులోని నేను టమాటాలు కానీ మిర్చి కానీ పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటారా, మనకి ఇప్పుడు నేను పెట్టిన ఈ టమాటాలు ఉన్నాయి చూసారా, ఇవి ఒక కాపు వచ్చేసినవి, తర్వాత ఇంకొస్తే ఇంకా మహా వస్తే ఇంకో కాపు వస్తుంది, తర్వాత మళ్ళీ రావు. అందుకని ఈ లోపల మనం ఇది తయారు చేసుకుంటే మనకు ఒక మడి తయారైపోతుంది. పెద్ద దీనికి నేను ఏమీ ఖర్చు పెట్టలేదండి. ఇంట్లో పాడేసి వస్తువుల్ని నేను ఇలా తయారు చేసుకుని ఇలా మడి కింద మేము తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను మట్టి వేస్తానండి. ఇదిగోండి మట్టి వేసేసాను దీని మీద. ఇప్పుడు మనం రోజు కొంచెం మొక్కలకు నీళ్ళు పెట్టినప్పుడు వీటికి కూడా కొంచెం మరీ ఎక్కువ వేసేయకుండా కొంచెంగా వేస్తూ వదిలేస్తే ఇది ఒక 1 మంత్కి చాలా మంచిగా తయారైపోద్దండి. నేను దీంట్లోని డికంపోస్ట్ వాటర్ కూడా వేస్తూ ఉంటాను. ఇవ్వండి, ఈరోజు చెరుకు కూడా మేము హార్వెస్ట్ చేసాము. చెరుకు చాలా మట్టుకు అయిపోయింది, మళ్ళీ కొత్తవి వచ్చేస్తున్నాయి. చెరుకు ఒకటి, ఈరోజు ములక్కాయలు కూడా హార్వెస్ట్ చేసామండి. ఇది ములగ చెట్టు అండి, దీంట్లో వేసాము మేము సిమెంట్ మడులని. సరే ఏదో ఒక మొక్క అలా వేద్దామని వేసేయండి. చూడండి ఎంత లావు అయిపోయిందో, చూసారా, అలా పైకంటే పెరిగిపోయిందండి. చాలా కాపు కాస్తుంది. చూసారా, చెరుకు ముక్కలు హార్వెస్ట్ చేసిన
ముక్కలు కింద కట్ చేస్తారు. మా వారు చాలా కష్టపడి పాపం చేసేది. ఇవ్వండి, దీంతో కట్ చేస్తుంటారు. ఇది డ్రమ్ స్టిక్స్ కూడా చూపిస్తానండి. ఒక 40 కాయల దాకా ఈ చెట్టు నుంచి మేము డ్రమ్ స్టిక్స్ హార్వెస్ట్ చేసామండి. మునగ చెట్టు ఇలా కాస్తుంది, చాలా కాపండి. పూత ఇంకా ఎంతో పూత రాలిపోయింది మన వర్షాకాలము. ఆ పూతను కూడా నేను ములపు కూర చేసి పెట్టాను నెట్లని. ఇదిగోండి, బ్యాగ్లో పెట్టాను. ఇది మీకు చాలాసార్లు చూపించాను నేను. చూసారా, కాపు పొడవుగా కాస్తుంది. ఇంకా ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను కుండీల్లో పెట్టానండి. కుండీల్లో పెట్టాను కదా, మాకు సరిపోతుంది. సరే, ఒక మొక్క ఉన్నది కదా అని నేను ఆ మడుల్లో వేసానండి. ఇగోండి డ్రమ్ స్టిక్స్, देख लीजिए कितना बढ़िया आया। ये सब मैं काउंट कर रहा हूँ. काउंट करते करते वीडियो निकाला. నేను ములక్కాయలు ఎన్ని వచ్చినాయని లెక్క పెడుతున్నానండి. లెక్క పెడుతూ వీడియో తీశాను. ఆల్రెడీ దీంట్లో నుంచి నేను ఒక 4 ములక్కాయలు తీసి కూర చేసేసాను. ఇవి ఒక 36 ఎన్నో ఉన్నాయండి. ఈ ములక్కాయలన్నీ ఒకే చెట్టుకి కాసినాయండి. అది మడుల్లో వేసానన్నాను చూసారా, ఒక చెట్టు అదండి చాలా బాగా కాసింది. నేను కేవలం మా కోసం కుండీల్లోని గ్రో బ్యాగ్లోని అన్నట్టు వేసుకున్నాను. ఒక మొక్క ఎక్స్ట్రాగా ఉన్నది కదా అని అది నేను ఆ మడుల్లో వేస్తే అది బాగా కాస్తుంది. సరే, మా ఫ్రెండ్స్కి అందరికీ మేము ఇస్తున్నాము. తర్వాత చెరుకు కూడా అంతేనండి, చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. మేము తిని మిగతా మా ఫ్రెండ్స్ కలిపి ఇచ్చుకోవడంలో ఉన్న ఆనందం అది బాగుంటుంది కదండి, మన టెర్రస్ గార్డెన్లో కాసినవని. అదండి. తర్వాత మేము ఒక మడి తయారు చేస్తున్నాము. అది చూపించాను కదా, అది ఎలాగా నేను చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను. అది పీవీసీ షీట్ అండి. ఆ షీటు పైన మాకు షేడు కోసం అని వేస్తే ఒక పక్క పీస్ అంతా ఊడిపోయి పడిపోయింది. దానిని పడేయడం ఇష్టం లేక దాన్ని ఒక ఐడియా వస్తే దాన్ని రౌండ్ కింద చేసండి. దాన్ని మేము ఒక మడి కింద తయారు చేస్తాము. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇది ఒక మడి అండి, ఇది ఇటుకలతో పెట్టి కట్టాను. దీనిలోని పైనాపిల్ మొక్కలు పెట్టామండి. కానీ మధ్యలో ఎక్కడో ఒక టమాటా మొక్క వచ్చింది. కిచెన్ వేస్ట్ వేస్తుంటాం కదండి, దాన్ని బట్టి ఆ వచ్చిన మొక్కని నేను అలా వదిలేస్తే ఇదిగోండి ఇలా కాస్తుంది. ఇది కూడా చామంతులు అండి, నెమ్మదిగా ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటున్నాయి. మామిడి చెట్టు అండి, పూత వచ్చింది. నేను మడిలో ఒక మొక్క వేసాను, చూడాలి మరి ఏ రకంగా కాయ వస్తుందని. ఇదిగోండి, నేను ఇటుకలు కింద ముందు బేస్ పేర్చానండి. చుట్టూ రౌండ్ పెద్ద ఇటుకలు పెట్టి మధ్యలో చిన్న ఇటుక ముక్కలు పెట్టి అండి. ఈ షీట్ చూసారా, ఇది నేను మా బాత్రూమ్ డోర్ పాడైపోతే ఆ వెనకాల ఇస్తారు కదా ప్లాస్టిక్ షీట్, అది తీసి దాన్ని ఇలా కట్ చేసండి. ఇలా ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి దాన్ని జోడ్ చేసానండి. ఇది ఇలా ఓవర్లాప్ చేసి పెట్టేసండి. దానిపైన మేము రౌండ్గా చుట్టిన ఆ యొక్క పీవీసీ షీట్ ఉంది చూసారా, చెప్పాను, అది దీని మీద పెట్టేయడమేనండి. పెట్టేసి ఆ షీట్ కదలకుండా ఉండడం కోసం అని చెప్పి మరొక పాడైపోయిన షీట్ మా దగ్గర ఉంటే ఇది చూసారా రింగ్ పెట్టేసి నేను ఇలా చూసారా ఇక్కడ ఇలాగా వైర్లతోటి కట్టేసామండి. ఇలా రౌండ్ చేసి వాటికి ఆల్రెడీ కన్నాలు ఉన్నాయి, దానికి వైర్లెస్ కట్టేసి ఇలా పెట్టాము. అది మీకు చూపించడం కోసం చూడండి. అదండి. ఇప్పుడు ఈ రింగ్ ఇలా అటు ఇటు కదిలిపోకుండా ఉండడం కోసం మరొక పాడైపోయిన షీట్ మా దగ్గర ఉంటే దానిని ముక్కల కింద కట్ చేసేసండి. చూడండి ఎలా పెట్టానో చూపిస్తాను. చూడండి, అదిగోండి, అది కూడా బాత్రూమ్ డోరు ఫ్రంట్ని ఇస్తారు కదా మనకి, ఈ మధ్యకాలంలో వస్తుంది. ఆ డోర్ పాడైపోతే ఆ ఫ్రంట్ ఉన్న షీట్ తీసేసి జాగ్రత్త పెట్టి ఉంచాం, దేనికైనా పనికొస్తాను. అది ఇప్పుడు ఇలా పనికొస్తుంది. ఇలా ముక్కల కింద చేసేసండి, అలా చుట్టూ పెట్టేసి ఇటుకలు పెట్టేస్తాం కదలకండి అని. ఇప్పుడు నేను డ్రై లీవ్స్ అవన్నీ వేసేసిన తర్వాత ఆ ఇటుకలు కూడా తీసేసానండి. ఇప్పుడు హోల్స్ పెడుతున్నాను కిందకి, మనకి వాటర్ ఏమన్నా ఉంటే పోయేటట్లుగా. ఆల్రెడీ సైడ్ ఉన్నది, కానీ మేము ఈ షీట్లు పెట్టడం వల్ల కవర్ అయిపోయింది కదా,
కాబట్టి కింద హోల్స్ పెట్టామండి. ఇప్పుడు దీనిలోని पूरा ड्राई लीव्स डाल दिया मैंने। इस तरह ये बनाया था, देख लीजिए। इस शीट पीवीसी शीट को ऐसा राउंड करके एक वायर से बांध के रखा है। नीचे एक प्लास्टिक शीट डाल दिया था, इसका ऊपर ये ऐसा राउंड शीट रख के इस तरह लीव्स सब डाल के ये बनाया था। इसमें अभी मिट्टी डाल के अच्छा से प्लांट्स लगाने के लिए सेट कर दिया। అదిగోండి కాలుతో నొక్కేసండి మొత్తం మనం కొంచెం లీవ్స్ అవన్నీ కూడా. అప్పుడు ఇంకా ఉన్న లీవ్స్ అన్నీ మా పని అమ్మాయి శుభ్రంగా తుడిచినవన్నీ ఒక సంచిలోకి ఎత్తి పెట్టమని చెప్తే అలా పెట్టి ఉంచుతుందండి. ఆ సంచిలో నాకు చాలా డ్రై లీవ్స్ దొరుకుతాయి, వాటన్నిటిని నేను జాగ్రత్త పెట్టాను. ఈ విధంగా తయారు చేయడం వల్ల అండి మనకి మట్టి ఎక్కువ ఉపయోగించవలసిన అవసరం ఉండదండి. చూడండి, ఇంత పెద్ద రౌండ్గా తయారు చేసినటువంటి ఈ మడికి కొంచెం మట్టి వేయడం అవుతుందండి. ఇప్పుడు మనం ఈ కింద వేసిన ఈ లీవ్స్ అన్నీ కూడా మనకి కొంతకాలానికి మట్టి కింద తయారైపోతాయి. చాలా బలం అండి వీటికి. చూసారా, సంచులతో నేను డ్రై లీవ్స్ వేసేసి మరలా దీనిపైన నేను మరలా మట్టి వేసేసి కొంచెం అప్పుడప్పుడు నేను డీకంపోజ్ వాటర్ వేస్తుంటానండి. అది కూడా తొందరగా మనకి మట్టి తయారవడానికి హెల్ప్ అవుతుంది. ఇస్ తరహా దేఖ్ లీజియే యహీ ఐసా బనాయా థా. ఈ విధంగా నేను ఈ మడిని తయారు చేశాను. ఇదే విధంగా నేను ఇప్పుడు టమాటా మొక్కలు మీకు చూపించాను చూడండి, ఆ మడి కూడా ఈ విధంగానే నేను తయారు చేశాను. जिस तरह ये मैंने बनाया था उसी तरह वो जो टमाटा प्लांट्स रखा है ना, वो भी उसी तरह बनाया हुआ था। ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, భూమిని ఆకాశమును సృష్టించి నరుని సృష్టించి నరునికి జీవించడానికి మీరు ఇచ్చిన ప్రతి విధమైనటువంటి నైనా తినుబండారాలను బట్టి నైనా ప్రతి ఒక్క విషయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, భూమి మీద నరుడు పంటలు పండించుకుని తినడానికి మీరు అనుగ్రహించిన మట్టిని బట్టి, విత్తనాలను బట్టి, మొక్కలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వాటిని ఎలా పెంచుకోవాలో నాకు కూడా నేర్పినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఎవరైతే ఆసక్తితో ఇలా పెంచుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి ప్రభా. మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. कोई नया देख रहे तो ज़रूर सब्सक्राइब कर दीजिए, लाइक कर दीजिए, आपको अच्छा लगेगा तो షేర్ कर दीजिए. మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాగ మొక్కలు పెంచుకోవడానికి మరి ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. నేను ఏ రకంగా పెంచుకున్నాను, ఎలాగ నేను హార్వెస్ట్ చేస్తున్నాను, ఇవన్నీ నేను చేసేవి మీకు చెప్తున్నాను, చూపిస్తున్నానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.